ఉన్నాము ఇక్కడ నెక్స్ట్ నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో ఇక్కడ అంబులెన్స్ కూడా మీకు ఎదురుగా కనపడుతోంది. అంబులెన్స్ మీద కూడా బిగ్ టీవీ ఫ్లెక్సీ కట్టి దాన్ని మొత్తం తీసుకొస్తూ ఉన్నారు. రాజేష్, ఎక్కడ కండక్ట్ చేశారు ఇది? ఆ అంబులెన్స్ ఏంటి? షుగరు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 5 హెల్త్ క్యాంపులకు సంబంధించి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. నిజంగా కూడా బిగ్ టీవీకి పెద్ద ఎత్తున అభినందనలు తెస్తున్నారు. ఏదైతే బాన్స్వాడకు సంబంధించిన మనం సంగం గ్రామంలో ఉన్నాం, అంటే బాన్స్వాడ చివరిగా ఉంటుంది గ్రామం అంతా కూడా. ఇక్కడ కనీసం వైద్యులు లేరు, కనీసం ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా కూడా సుమారు 2-3 గంటలు పట్టే సమయం పడుతుంది. కానీ ఈ గిరిజన ప్రాంతంలో మొత్తం గిరిజనులు ఉంటారు. ప్రస్తుతం మనం రిజల్ట్స్ ఇస్తున్న ఈ గిరిజన ప్రాంతం అంతా కూడా వైద్యులు చెక్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన మెడిసిన్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను నా వెనుకలో చూపెడుతున్న వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఏదైతే ఈ వాహనం సంబంధించి లయన్స్ క్లబ్ వారు ప్రత్యేకంగా తయారు చేసిన వెహికల్ ఇది. ఎందుకంటే కంటి చూపు, అంటే ఎవరైతే వృద్ధులు ఉంటారో, వ్యవసాయదారులు ఉంటారు, రైతులు ఉంటారు, వాళ్ళందరూ కూడా కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కంటి చూపు సరిగా లేకపోవడంతో ఈ వెహికల్ ని ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ వారు తయారు చేశారు. రాష్ట్రంలోనే కేవలం ఒకటే వెహికల్ ఉంటుంది. సుమారు 45 నుంచి 50 లక్షల కల విలువ గల ఈ వాహనంలో ఇప్పటి వరకు సుమారు పెద్ద ఎత్తున ఐ చెకప్ సంబంధించిన దీన్ని మొబైల్ ఐ క్లినిక్ అంటారు. ఈ వెహికల్ సుమారు 40 నుంచి 50 లక్షల వెహికల్ ఇది. మొత్తం గిరిజన ప్రాంతం సంబంధించిన గిరిజనులు ఉంటారు. చూడొచ్చు విజువల్స్ తో గిరిజనులే ఈ వాహనంలో పైకెక్కి మొత్తం టోటల్ ఎక్విప్మెంట్, అంటే టోటల్ అధునాతన సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం దీంట్లో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటే అక్కడ సుమారు ఆపరేషన్ తో సహా మొత్తం జిల్లా చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఇక్కడ సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. ఈ వెహికల్ కి సంబంధించి ఒకసారి లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు గిరిజనులంతా మనం విజువల్స్ చూస్తున్నాం. మారుమూల ప్రాంతం అంతా కూడా ఇది. ఈ గిరిజనులంతా కూడా ఇక్కడ వచ్చి చెకప్ చేయించుకున్నారు. కంటి చూపు ఏదైతే మందలించిందో దానికి సంబంధించి ఇప్పటివరకు సుమారు 50 మందిని ఈ రోజు ఈ కంటి పరీక్షల తర్వాత 50 మందిని ఈ రోజు ఆపరేషన్ చేసేందుకు ఈ లయన్స్ క్లబ్, అంటే బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ మెడికల్ క్యాంప్ కి సహకరించిన లయన్స్ క్లబ్ వారు ఈ రోజు సుమారు 50 మందికి పైగా ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యారంటే నిజంగా కూడా ఈ గిరిజన ప్రాంత వాసులంతా కూడా నిజంగా అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఐక్యతకు సంబంధించి వైద్యులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిజంగా కూడా ఎట్లా భావిస్తారు, ఎట్లా చూస్తారో కూడా చూద్దాం. ఇప్పుడు సరే ఎట్లా చూస్తారు? నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 100కు పైగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది, బోధనలు కూడా నిర్వహించింది, బాన్స్వాడలో నిర్వహించింది. ఎట్లా చూస్తారు ఈ వెహికల్ కి సంబంధించి అధునాతన వెహికల్? ఎంత చాలా బాగా అనిపిస్తుంది. ఆ పేషెంట్ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. అండ్ పేషెంట్ చాలా మందికి మోతిబిందులు ఎక్కువ ఉన్నాయి. మోతిబిందు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అండ్ మోసం ఉన్న వాళ్ళు కూడా మోసం ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ చూస్తే అంత ఏర్పాట్లు అన్ని కూడా చాలా బాగా ఉంటాయి. మాకు అంత బాగున్నాయి. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇలాంటి అంటే సామాజిక కార్యక్రమాలు వేరే న్యూస్ పరంగా పరిగెడుతూ ఉంటాయి, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. బిగ్ టీవీ వల్ల ఈ ఫ్రీ గుర్తిత క్యాంప్ ఏర్పాటు చేసి మాకు ఇంకా పేషెంట్ మోటివేట్ చేయడం జరుగుతుంది. చాలా బాగా వస్తున్నారు పేషెంట్స్. బిగ్ టీవీ వల్ల హెల్ప్ వల్ల చాలా బాగా క్యాంప్ అనేది నడుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినామమ్మా? ఎట్లా ఉంది అమ్మా హెల్త్ క్యాంప్ చేస్తున్నారు? ఎట్లా ఉంది? కంటి చూపు పరీక్షలు చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చి ఐ చెకప్ చేసుకుంటున్నాం. ఎట్లా ఉంది? తర్వాత ఆపరేషన్ ఉంటే కూడా చేపిస్తాడు ఫ్రీగా. ఏం చేస్తారు? సరే, ఓకే రాజేష్, ఆవిడ టెస్టులు చేస్తున్నట్టున్నారు, వేరే వాళ్ళతో మాట్లాడించండి. ఆవిడ కళ్ళకు ఆల్రెడీ టెస్టులు చేసే ఎక్విప్మెంట్స్ కూడా పెట్టినట్టున్నారు. మనకు సంబంధించిన మొత్తం అంతా గిరిజనకు సంబంధించిన, అంటే నిజంగా కూడా రైతులంతా వీళ్ళంతా కూడా వ్యవసాయ రైతులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా వ్యవసాయదారులు. వీళ్ళంతా ఏదైతే పొలంకి వెళ్ళిన సందర్భంలో సుమారు ఏజ్ పైన పడింది కాబట్టి ఏదైతే కంటి చూపు మందలించిన సందర్భంలో ఇలాంటి అధునాతన వెహికల్ ఈ గిరిజన ప్రాంతానికి రావడం వీళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు ఏంటనేది? సరే, ఎట్లా చూస్తారు? బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది గిరిజన ప్రాంతం, మీ గిరిజన ప్రాంతానికి వచ్చింది. రాజేష్, మీరు కంటిన్యూ చేయండి. అది ఇందాక నేను చెప్పాను కదా, కేవలం వచ్చిన వాళ్ళకి అక్కడ టెంట్లో కూర్చోబెట్టి జస్ట్ స్టెథోస్కోప్స్తో చెక్ చేసి లేకపోతే బీపీ టెస్ట్ చేసి పంపించేయటం కాదు. వాళ్ళకి మంచి మందులు ఇవ్వటం, ట్రీట్మెంట్ చేయించటం, ఇంకా అవసరమైతే ఆపరేషన్స్ చేయించటం అన్నీ కూడా చేస్తుంది బిగ్ టీవీ. ఇప్పుడు నిజామాబాద్లో మీరు చూశారు, అంత ఎక్విప్మెంట్ ఆ గ్రామాలకి ఆ తండాలకు వెళ్ళే అవకాశమే లేదు. వాళ్ళు ఆ తండా నుంచి అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కళ్ళకి అన్ని పరీక్షలు చేయించుకునే అవకాశం అసలు ఉండదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళరు కూడా, అక్కడ ఫీజులు ఎక్కువ ఉంటాయి అన్న ఉద్దేశంతో. అందుకని ఎంత పెద్ద ఎక్విప్మెంట్స్ అంటే కళ్ళ పరీక్షలకు సంబంధించిన ఆపరేషన్స్ కూడా చేయగలిగిన అన్ని ఎక్విప్మెంట్స్ కలిగి ఉన్న ఆ వాహనాన్ని డైరెక్ట్గా బిగ్ టీవీ శిబిరం దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చి